ఫ్రెండ్స్, ఏంటండోయ్ అందరు బాగున్నారా? ఈరోజు చికెన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి. రెసిపీ మొదలు పెడదాం. ముందుగా ఇలా పెద్ద గిన్నెలో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దోరగా వేగనివ్వాలండి. బాగా ఇలా దోరగా వేగిన తర్వాత అందులో సరిపడినంత ఉప్పు, సరిపడినంత పసుపు వేసి దోరగా వేగనివ్వాలండి. ఇవి 2 కిలోల చికెన్ అండి. ఉపవాసం ఉన్న వాళ్ళకి ఈవినింగ్ చికెన్ కర్రీ అని ఇడ్లీ ఇస్తున్నామండి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి ఒక గంట సేపు కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ అండి ఇది. ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో వేసుకొని అందులోని టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలండి. తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసాం కదండి, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలండి. ఇలా ఆయిల్ పైకి తేలేదాకా బాగా మగ్గనివ్వాలండి. చూసారా ఎలా బాగా ఉడికిందో చికెను. అందులో తగినంత వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి కర్రీ. మూత పెట్టి చూసారా కర్రీ ఎలా రెడీ అయిపోయిందో. కర్రీ అయితే చాలా బాగా ఉడికిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో.